రైట్, ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, జీవాధిపతి, నీకే వందనాలు నైనా. ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మీ అద్భుతమైనటువంటి కార్యాన్ని యేసయ్యా ఈ ఉదయకాల సమయమందు నైనా మా జీవితాల్లో నీవు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ నామానికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం నాయన. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించగలిగిన హృదయాన్ని యేసయ్యా నాకు మా అందరికీ యేసు నామములో మీరు అనుగ్రహించుదురుగాక. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ ఉన్న ప్రతి అంతరాయాన్ని తొలగించి నీ నామ మహిమార్థమే ఉదయకాలమున నీవు మాతో మాట్లాడమని నీకు వందనాలు స్తుతిస్తూ ఉన్నా. నాయనా నన్ను నీ నోటి బోరుగా వాడుకోనండి. ఉదయకాలం బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించమని మీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. ఎందుకు అందరు గోడ కరుచుకున్నారు? ముందుకు జరిగి కూర్చోండి, క్రమంగా కూర్చోండి. రైట్, మంచిది. దేవుడు నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో ఆయన దయచేశాడు. అవును కదండి? నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఒక గొప్ప బహుమానంగా ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరంలో మనం దేవుని కొరకు ఏం చేయాలి? నీవు నేను దేవుని కొరకు ఏం చేయాలి అని ప్రభు తలస్తున్న నా జీవితాల్లో అనే ఒక ప్రశ్నతో మనము మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని లేదా ఈ యొక్క 2025 సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మొదటగా మన ప్రయాణానికి ఒక వాగ్దానాన్ని ఆయన ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనము నిశ్చయముగా దానిని విశ్వసించి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన యొక్క ప్రయాణం అంతటిలో తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, మనము బస్సు ప్రయాణం చేస్తాం, విమాన ప్రయాణాలు కానీ లేదంటే ట్రైన్ ప్రయాణాలు కానీ అవసరమైనటువంటి విధానంలో మనం చేస్తూ ఉంటాం. దానిని నడిపేటువంటి ఆ యొక్క డ్రైవరు ఎవరో మనకు తెలియదు, కానీ ఏం చేస్తామండి, విశ్వాసంతో ఏం చేస్తాం, బస్సు ఎక్కుతాం, వెళ్ళిపోతామని, గమ్యానికి చేరుస్తాడు అని ఆ వ్యక్తి అందు నిరీక్షణ నుంచి మనం ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కానీ శాశ్వతుడైనటువంటి మన ప్రభువుని మనము నిశ్చయముగా మన హృదయమందు నమ్మి ఆయన యందు మన పూర్ణ నిరీక్షణ ఉంచి మన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మన ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. దాంతో పాటుగా మన జీవితాల్లో ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ఉంచాడో ఆ వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసి ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయములో ఒక చక్కని దృశ్యాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఇక్కడ యాకోబును ఒక కల కన్నాడు. యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబుతో దేవుడు ఒక వాగ్దానాన్ని ఆ స్థలములో మాట్లాడుతూ వచ్చాడు. యాకోబుని ఎదిరించాడు. తన అన్నైనటువంటి ఏశాబు దగ్గర జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకుని మరి తండ్రి యొద్ద ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదాలన్నిటిని కూడా ఆయన తీసుకుని అన్న దగ్గర నుండి పారిపోతూ ప్రాణభయంతో వెళ్తున్నటువంటి క్రమంలో రాత్రి కాలమైనందున ఒక స్థలములో ఆయన పడుకున్నాడు. ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఆయన ఆ రాత్రి ఆయన సమయమందున ఆయన పడుకున్నాడు. ఆ స్థలములో నిద్రిస్తూ ఉన్నప్పుడు తనకి కనపడినటువంటి ఒక రాయిని తీసుకుని తనకి తలగడగా చేసుకున్నాడు. ఆ తలగడగా చేసుకుని రాత్రి నిద్రిస్తున్నటువంటి క్రమంలో దేవుడు యాకోబును దర్శించాడు. ఆమేన్. ఏం చేశాడండి? దేవుడు యాకోబును దర్శించాడు. ఇంకా మనము లేఖనాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కూడా తన జీవితంలో ఒక గొప్ప దర్శనాలను ఆయన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. గమనించమని కోరుతూ ఉన్నాను. యాకోబు
ఏమండి, యాకోబు ఆ స్థలంలో నిద్రించినప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. ఏం చేశాడు? యాకోబుని దేవుడు దర్శించాడు. ఎలా దర్శించాడో మనము లేఖనముల నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నాను. దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క ప్రసన్నతలోనికి నడిపించబడినప్పుడు నీ ఆత్మీయ జీవితానికి కానీ భౌతికమైన జీవితానికి కానీ దేవుడు ఉద్దేశించినటువంటి యొక్క ఆ క్రియలను నీవు స్వతంత్రించుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. మొదట మనము దేవుని మాటకు లోబడేటువంటి ప్రజలముగా ఉండాలి. ఏం చేయాలండి? దేవుని మాటకి లోబడే వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం చేయడానికి కనుక మనం ఆలోచన చేస్తే తద్వారా మనము నష్టపోతాం. ఏమవుతుందండి? ఏమవుతుంది? నష్టపోతాం. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుకున్నట్లయితే 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనంలో నుండి చదువుకుందాం. ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒక దానిని తీసుకుని తనకు తనగనగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఎవరు పడుకున్నారు తన ప్రయాణంలో అంటే యాకోబు తాను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మామైన లాబాను ఇంటికి వెళ్తున్నాడు. లాబాను ఇంటికి వెళ్తున్న క్రమంలో మధ్యలో ఆయన చీకటి పడినందు ప్రొద్దుగూకినందున అక్కడ పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన చేసి పడుకున్నాడు. పడుకున్నప్పుడు 12వ వచనంలోనికి వెళ్తే అప్పుడు అతడు ఒక కల కనెను. ఆయనకు ఒక కళ వచ్చింది. చాలామంది పడుకుంటే రకరకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. రకరకాల కళలు వస్తాయి. అందులో మంచి కళలు ఉంటాయి, కొన్ని చెడ్డ కళలు ఉంటాయి, కొన్ని పిచ్చి పిచ్చి కళలు ఉంటాయి, మనసు పాడు చేసే కళలు కూడా ఉంటాయి. ఇక్కడ గమనిస్తే యాకోబుకు వచ్చినటువంటి కళ దర్శనాన్ని, ఆ యొక్క కళను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని, వడంబడికను, నిబంధనను తన తండ్రి అయినటువంటి ఇస్సాకు, వారి తండ్రి అయినటువంటి యాకోబు పితరులతో దేవుడు చేస్తున్నటువంటి యొక్క నిబంధనను, వాగ్దానాన్ని యాకోబుకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు కొన్ని సందర్భాల్లో ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసి పడుకున్నావు అనుకో, దేవుడు ఆ యొక్క మాటలలో నుండి నీతో మాట్లాడటం ప్రారంభం చేస్తాడు. వాక్యములో నుండి దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభం చేస్తాడు. ప్రార్థన చేసుకుని పడుకున్నావు అనుకో, ప్రార్థన చేసుకుని పడుకున్న తరువాత నీవు లేఖనములు చదువుకుని వాక్యమని ప్రార్థించి పడుకున్నప్పుడు దేవుడు దానికి అనుకూలమైనటువంటి విధానములో నీతో మాట్లాడవలసినటువంటి యొక్క రీతిగా దేవుడు తన వాక్యంలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మీలో చాలా మందికి కళలు, దర్శనములు కలిగినటువంటి ఒక గొప్ప వరాన్ని దేవుడు ఇచ్చి ఉండవచ్చు. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే యాకోబుకు దేవుడు దర్శనము కలుగు చేసినప్పుడు, యాకోబు కలగనినప్పుడు ఆ కళ ద్వారా తన జీవిత ప్రయాణము, దిశ, గమ్యము మార్చబడింది. ఎలాగన మార్చబడిందో తెలుసా? అప్పటి వరకు మోసకరమైనటువంటి పరిస్థితిగా ఉన్న యాకోబు జీవితంలో దేవుడు ఆయన ఏమై ఉంటూ ఉన్నాడో ఒక్కసారి తనను తాను పరిచయాన్ని యాకోబునకు దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు కొంతవరకు మంచిగా జీవించవచ్చు, మంచి వాడుగా చెప్పుకోవచ్చు, మంచి పనులు చేస్తూ ఉండవచ్చు. ఏమండి? మంచి పనులు చేయొచ్చు. కానీ నీ జీవితంలో దేవుని ద్వారా ఎన్కౌంటర్, దేవునితో ఏమండి ఆ యొక్క ఎన్కౌంటర్ కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి నీవు కలుసుకున్నప్పుడు నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఆ దినము నుండి దేవుణ్ణి కలిసినది మొదలుకొని నీ జీవితంలో ఒక నూతన మార్పును నా ప్రభు నీ జీవితానికి ఆయన ప్రారంభం చేసి పరిచయాన్ని కూడా నీకు ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానిలో నువ్వు ఏ విధమైన ఆలోచన, సందేహాన్ని కలిగి ఉండవలసిన అవసరమో లేదు. యాకోబునకు దేవుడు ఒక కళను కనటానికి సహాయం అనుగ్రహించినాడు. ఒక కళ ఆయనకు వచ్చింది. ఉన్న స్థలంలో ఆయన పడుకుని ఒక రాయిని అనుకోని ఆశ్చర్య రీతిగా ఒక రాయిని తీసుకున్నాడు.
ఏమండి ఆ రాయిని తీసుకుని తలగడగా పెట్టుకున్నప్పుడు ఆ రాత్రే దేవుడు ఒక దర్శనాన్ని యాకోబుకు చూపించినాడు. యాకోబుతో మాట్లాడటం ప్రారంభం చేసిన ఒక దర్శన రీతిగా ఎలాగరా అంటే, భూమికి ఆకాశముకు మధ్య ఒక నిచ్చెన వేయబడినది. ఆ నిచ్చెన మధ్య పరలోకం నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి యొక్క దృశ్యాన్ని ఆయన చూడగలిగాడు. ఈ నిచ్చెన దేనికి సాదృశ్యంగా మనం చూడవచ్చు అంటే, నీ యొక్క ప్రార్థన జీవితానికి అది సాదృశ్యం. అనగా నిచ్చెన ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటా ఉన్నది. నీవు భూలోకము నుండి అనగా ఈ యొక్క భూమి నుండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క ప్రాంతం నుండి ప్రార్థిస్తున్నప్పుడు, నీ ప్రార్థన పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం యొద్దకు నీ ప్రార్థన చాచబడిద్ది. ప్రైజ్ ది లార్డ్. పరమండలము నుండి దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇక్కడకు దేవుడు నీకు జవాబుని ఆయన దయచేయగలుగుతాడు. గమనించమని కోరుతున్నాను. దేవదూతల ద్వారా దేవదూతతో యుద్ధము అనగా దానియేలు ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రార్థనకు ఆటంకం కలుగు చేస్తూ దేవుని యొద్ద నుండి జవాబు రాకుండా ఉండేటువంటి యొక్క పరిస్థితిని గమనించినప్పుడు, మధ్యాకాశంలో ఉన్నటువంటి సంచారం చేసేటువంటి యొక్క దురాత్మలు దానియేలు ప్రార్థనకు జవాబు రాకుండా ఆటంకం కలుగు చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క దూతను, మిఖాయేలు దూతను పంపించి ఏం చేశాడు, వాటి మీద పోరాడుటకు దేవుడు తన దూతలను ఆకాశం నుండి ఏమండి దానియేలు కొరకు దేవుడు పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు సహాయము చేయటానికి, నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించటానికి దేవుడు నిరంతరము ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, సిద్ధపాటుగానే ఆయన ఉన్నాడు. ఆమేన్. ఈ 2025 సంవత్సరంలో నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస ప్రయాణం ప్రారంభించే విధానంలో ఒక తీర్మానమును నీవు కలిగి ఉండవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆమేన్. ఏమండి, ఒక గమ్యం, ఒక గురి, ఒక లక్షణము లేకపోతే నీ ప్రయాణం ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ దిశ ఏంటో నీకు తెలియదు. ఒక ఉద్దేశం లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. చదువుకునే విద్యార్థికి ఒక ఉద్దేశం ఉంటుంది. నేను ఈ సంవత్సరం మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు నాకు రావాలి. ఈ యొక్క 10th క్లాస్ చదివేవాడు ఉంటే ఈ సంవత్సరం నా యొక్క 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులు నేను సంపాదించాలి. ఏనా? మంచి మార్కులు నేను సంపాదించాలి, మంచి ర్యాంకు నేను సాధించాలి అని ఏం చేస్తాడండి, కష్టపడి వాడు చదువుతాడు. 600కి 570 పైన మార్కులు నాకు రావాలి, నేను మంచిగా చదువుకోవాలి అని వాడికి ఒక గమ్యం, గురి ఉండిద్ది. దేవుడి బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఒక గురి, గమ్యం అనేది కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. ఆమేన్. ఏమండి, ఒక దినాన ప్రభుని మనం కలుసుకుంటాం అన్న నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు యాకోబునకు దేవుడు ఒక దర్శనాన్ని కలుగు చేశాడు. లేఖనాల్లో గమనిస్తూ ఉన్నప్పుడు ఒక నిచ్చెన భూమికిని ఆకాశంనకు వేయబడి ఆ నిచ్చెన యందు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి యొక్క విధానాన్ని చూస్తున్నాం. ఆ యొక్క నిచ్చెన లేదా ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నటువంటి యొక్క ఆ దృశ్యము మన ఆత్మీయ జీవితానికి, విశ్వాస భక్తి జీవితానికి ఏమి నేర్పిస్తున్నది అంటే, నీవు విసుకక ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థనకు ఆయన వేగముగా తన యొక్క జవాబును నీకు ఇస్తాడు. సహజంగా మనము కట్టుతున్నటువంటి యొక్క నిర్మాణాలను చూస్తే కొంత ఎత్తు వరకే అవి ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి కొంత ఎత్తు మాత్రమే ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రార్థన విధానములో దేవుడు జవాబిచ్చడం, నీ ప్రార్థన అంతకన్నా ఉన్నతమైనదిగా అది పరమునకు, ఎత్తునకు చాచబడే శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రార్థన ఎన్నడూ ఊరకనే వ్యర్థంగా పోయేది కాదు. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఇంకా గమనిస్తున్నప్పుడు ఆ స్థలములో ఆ దృశ్యాన్ని చూచినప్పుడు యాకోబు లేచి తాను తేరి చూచినప్పుడు ఒక మాట చెప్తా వచ్చాడు. ఇంకా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగు చేయబడింది. 13వ వచనంలోనికి వెళ్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అయిన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని
నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. కొన్ని యొక్క తర్జుమాల్లో గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబు పక్కన నిలవబడి ఆయనతో మాట్లాడుతున్నటువంటి యొక్క విధానాన్ని వారు గుర్తు చేశారు. వారు ఆ యొక్క తర్జుమాల్లో వారు అలాగ తెలియపరిచినారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ ప్రక్క నుండి నీతో ఏమండి మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దృశ్యాన్ని ఆయనకు చూపించాడు. ఒక దృశ్యాన్ని చూపించిన తరువాత అది ఎలాగనున్నది, పరమండలమునకు ఆకాశ మండలమునకు ఒక అనుసంధానము చేయబడినటువంటి నిచ్చెన కనపడతా ఉన్నది. దాని మీద దేవదూతలను వారు చూస్తున్నారు. పరిశుద్ధతకు సాదృశ్యమైనటువంటి యొక్క దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకునకు కూడా దేవుడు, నేను నీకు కూడా ఈ ఉదయ కాలంలో దేవుడునై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పితరుల దేవుడైనటువంటి యెహోవా ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు దేవుడిగా ఉండునుగాక. గమనించండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు తాను చేయనుద్దేశించిన కార్యాన్ని స్పష్టముగా నీతో మాట్లాడుతాడు. ఆమేన్. దానిలో నీవు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యాకులత పడవలసిన పరిస్థితులు ఏమి ఉండవు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పష్టముగా నిర్దేశముగా ఆయన నీతో మాట్లాడుతాడు. ఒక ఉద్దేశంతోనే దేవుడు ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నీ పితరుల దేవుడు అయినటువంటి యెహోవాను, మీ తాతకు దేవుడు నేనే, మీ నాన్నకు కూడా దేవుడు నేనే, ఇప్పుడు నీకు కూడా నేను దేవుడు నేనే, ఇప్పుడు నీకు కూడా నేనే సహాయాన్ని చేసేదును అని తరాలను జ్ఞాపకం చేశాడు. ఏర్పాటు చేసి పిలిచినటువంటి ఆ యొక్క అబ్రహాముని యొద్ద నుండి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ఇస్సాకుతో దేవుడు స్థిరపరిచాడు. అది యాకోబుతో కూడా దేవుడు స్థిరపరచడానికి ఆయన యాకోబును దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో గడిచిన సంవత్సరము దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానము నీవు ఇంకా నెరవేర్పు నీవు అనుభవించలేని పరిస్థితిలో ఉంటే దేవుడిని ఏమడగాలంటే, అయ్యా నీవు నాకు ఒక వాగ్దానం ఇచ్చినావు, ఆ వాగ్దానం నా జీవితంలో ఈ సంవత్సరంలో నీవు నెరవేర్చు ప్రభా. గడిచిన సంవత్సరంన ఆ వాగ్దానము యొక్క విలువ ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. ఆ యొక్క నాయన ఇచ్చిన ఆ యొక్క వాగ్దాన ఫలం ఏంటో నేను గ్రహించలేకపోయాను. నాకు నీవు సహాయం చేసి ఈ సంవత్సరమైనా ఆ వాగ్దానం నా జీవితంలో నీవు నెరవేర్చు ప్రభా అని దేవుని అడిగితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గడిచిన సంవత్సరం ఎన్నో ఉపద్రవములు మనకి ఎదురైనాయి. వరదలు, విపత్తులు, రకరకాల పరిస్థితులు మనం విన్నాం, చూసాం, అనుభవించాం, సహాయం కూడా చేశాం. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఏమీ కూడా చేయలేం. అందుకే యాకోబుతో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఆ 15వ వచనంలోనికి వెళ్తే ఇదిగో 14వ వచనంలో కూడా చదువుకుందాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకును, ఉత్తరపు తట్టునకును, దక్షిణపు తట్టునకును వ్యాపింపచేసేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. ఆమేన్. నీవు నీ బిడ్డలని ఆశీర్వదించాలి. నీ బిడ్డలను వారి జీవితంలోనికి ఆశీర్వాద మాత్రం నీవు పలకాలి. అరే పనికి మాలనోడా అని ఇలాగ నువ్వు తిడితే వాడు ప్రయోజకుడు అవ్వడు. అరే పనికి మాలినటువంటి వెధవా అని నువ్వు అన్నావు నీ నోటి నుండి, వాడు అలాగనే ఉంటాడు. తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించాలి. యాకోబునకు దేవుడు ఆ విషయాన్ని నేర్పించాడు. నాయనా, నేను నీకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానములో ఆ వాగ్దాన విషయమైనటువంటి విధానాన్ని గమనిస్తే 4 దిక్కుల్లోనికి విస్తరణ నీవు చూస్తావు. విస్తరించబడటంతో పాటుగా ఆశీర్వాదకరమైనటువంటి యొక్క విధానంలో వారు ఉంటారు అని దేవుడు చెప్పినాడు. నీ బిడ్డలకు నీవేం చెప్పాలో తెలుసా? ఉదయాన లేచినప్పుడు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారు నీవు దీవించి ఆశీర్వదించాల. వాడు లేచిన తర్వాత ఎన్ని పనికిమాలిన పనులు వారు చేసినా, ఎన్నిసార్లు తన్నించుకున్నా ఏం చేయాలా?
ఉదయాన్నే లేచి దేవుని ఆశీర్వాద వచనాన్ని వాడి జీవితంలోనికి నీవు విడుదల చేసే వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క బిడలో నీవు దీవించకపోతే ఎవడు దీవిస్తాడు? నీవు ఆశీర్వదించకపోతే ఎవడు ఆశీర్వాదిస్తాడు? తల్లిదండ్రులుగా నీవు ఆశీర్వదించినప్పుడు నీ నోటి నుండి వచ్చే ఆ మాటను బట్టి దేవుడు ఆ మాటను స్థిరపరిచి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ బిడ్డలు రక్షణలోనికి రక్షించబడినటువంటి మరి బిడ్డలుగా ఉంటే, దేవా వారు రక్షణను అనుభవించినట్లుగా, నిన్ను తెలుసుకున్నట్లుగా వారికి ఈ ఉదయకాలం నీ రక్షణని వారికి తెలియచేయని ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. గమనించండి, దేవుడు యాకోబు చెప్తున్నాడు, అయ్యా నీ సంతానం ఇసుక రేణు వలనే నేను విస్తరింప చేస్తాను. ఈ సంవత్సరము దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? గుడారపు స్థలమును నేను నలుదిక్కులకు నేను వ్యాపింప చేస్తాను అని దేవుని యొక్క వాగ్దానం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3వ వచనం. నీ యొక్క గుడారపు స్థలమును నేను విస్తరింప చేస్తాను. ఈ యొక్క విస్తరణలోనికి వెళ్ళేటువంటి క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎన్నో భయంకరమైన అవమాన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన విధానం ఉంటుంది, ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయినా ఏం చేయాలా? అయ్యా దేవా నీవు వాగ్దానం ఇచ్చినావు, దాన్ని నేను అనుభవించడానికి కూడా నాకు సహాయాన్ని చేయి. సమస్యలు వస్తున్నప్పుడు ప్రభా ఈ సమస్య ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అయ్యా ఈ సమస్యను నేను అధిగమించడానికి నాకు సహాయం చే ప్రభా అని మనం దేవుని సహాయాన్ని ఖచ్చితంగా అడిగేవారంగా ఉండాలి. గమనిస్తున్నప్పుడు 14వ వచనం 13-14 వచనంలో చూస్తూ ఉన్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాయ్యా? నేను నిన్ను విస్తరింప చేస్తాను. దేవుడు నీ జీవితంలో కూడా అభివృద్ధిని కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటే పుట్టిన పిల్లోడు అలాగే ఉంటే మీరు అంగీకరిస్తారా? లేదు, అంగీకరించను. దినదినము వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఎదుగుతూ, ఎంతో కొంత ఎదుగుతూ, నెలలు పెరిగే కొద్దీ వాడు ఏం చేస్తాడు? ఎదుగుతూ వస్తాడు. ఎదగకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, ఏమైంది? కంగారు ప్రారంభమైంది, భయం ప్రారంభమైంది. ఏం జరిగింది? ఏదన్నా అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటి వీడికి అని ఆలోచన చేస్తాం. దేవుడు కూడా నీ గురించి ఆయన ఎల్లప్పుడూ ఆలోచన కలిగి ఉన్నవాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నీవు విశ్వాసంలో ఎదగాలి, నువ్వు విశ్వాసంలో వృద్ధిలోనికి రావాలి, విశ్వాసంలో నీవు ముందుకి నడిపించబడాలి. అభివృద్ధి నీ ఆత్మీయ జీవితంకి ఎంతో దోహదపడటానికి దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభివృద్ధి లేకపోతే నీ యొక్క భక్తి జీవితంలో నీవు దేవుని ఎంతగా విశ్వసిస్తున్నావో నీవు తెలుసుకోలేవు. గమనించాలా, ఇక్కడ 15వ వచనంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు యాకోబుకయ్యా, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకొక విషయం కూడా చెప్పాడు దేవుడికి, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాట నాకు నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఆమేన్. ఏమని రాయబడుతుంది? ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఏమండి, ఈ సంవత్సరమున దేవుడు మనకు తోడై ఉండాలి అని నువ్వు ఆశపడితే దేవుని అడుగు, ప్రభా ఈ సంవత్సరం నాకు నువ్వు తోడుగా ఉండయ్యా, నా మార్గమందు నీవు నన్ను కాపాడు ప్రభా, నేను ఏ స్థలంలో నేను ఉండినా నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు దేవుని అడగాల. ఒక వచన భాగాన్ని మీకు చూపిస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో, నీవు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఏమండి, ఇన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఏమండి, దేవుడు నీకు తోడుగా లేడా? దేవుడు మనకు తోడుగా లేకపోతే ఈ 2025 అనేటువంటి ఒక సంవత్సరం మనం చూసేవారం కాదు. ఈ యొక్క మొదటి ఆదివారం ప్రభుని ఆరాధించేవారం కాదేమో. ఎందుకో తెలుసా? ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనం ఈరోజు సజీవులుగా ప్రభుని
ఆరాధించగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అనుకోని రీతిగా మరి గడిచిన సంవత్సరంలో అనుకోని రీతిగా నిద్రిస్తున్నారు. అనుకోని రీతిగా వరద నీరు వారి యొక్క గృహంలోకి చేరి ఎంతమంది నిద్రలో చనిపోయిన వారు లేరు? మనకు తెలిసిన వారు చాలామంది ఉండి ఉండొచ్చు. ఏమండి, రేపటి దినాన కలుద్దాంలే అని చెప్పిన వారు, వారి స్నేహితులతో మాట్లాడినటువంటి వారు చక్కగా పడుకున్నారు, మంచిగా సహవాసం అయింది, పడుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. మధ్యరాత్రిలో అకస్మాత్తుగా వారికి ఏం సంభవించింది? అకస్మాత్తుగా వరద, ఆ నీటి ప్రవాహం వలన వారు ఎందరో చనిపోయారు. ఎంతమంది చనిపోయారో మనకి లెక్క లేదు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? ఈ సంవత్సరం దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేస్తూ నమ్మకముగా, అయ్యా నీవు నాకు తోడుగుండు ప్రభా, నన్ను కాపాడు నాయనా అని మనం దేవుని ఏం చేయాలి? అడగాలి. దేవుని మనము అడగాలి. దేవునికి మనము నమ్మకమైన ప్రజలముగా మనం ఉండాలి. ఆయన నమ్మకత్వం ఎంతో గొప్పదండి. ఆయన కాపాడకపోతే మనం ఏమీ చేయలేము. అందుకే యెషయా భక్తుడు చెప్తాడయ్యా, నీవు జలములలో వెళ్ళినా, ఏమండి అగాధ జలములోనికి వెళ్ళినా నీవు నాకు తోడయ్యుందు. ఆ మాటను మరొకసారి మీకు ఈ మాటను మీ హృదయంలో పెట్టుకోనండి. ఈ సంవత్సరం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రైజ్ ద లార్డ్. ఏమి హాని చేయదలిసినా నా దేవుడు నీకు తోడుగా ఉండినప్పుడు, ఒకవేళ నా దేవుడు అనుమతిస్తే తప్ప ఏది ఎంత మాత్రం నీ మీద ఏమండి నేను శ్రమ పెట్టిన ప్రాణం తీసేందుకు దానికి అధికారము లేదు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట చూడండి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి. ఆమేన్. ఈ మాట నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నా హృదయం ఎంతో బద్దలైపోయింది. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఏం చేయలేం. ఈ 2025 అయినటువంటి ఒక సంవత్సరంలో మనం బహుశా అడుగు పెట్టేవారం కాదేమో. అంత నమ్మకమైన దేవుడు మనకి ఈ దినాన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నేను నీకు సహాయం చేస్తానని దేవుని యొక్క మాట ఎంత అద్భుతమైనటువంటిదో కదా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీవెక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను కాపాడుతాను, ఈ దేశమున నిన్ను మరలా రప్పించేది, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాడు. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తే అది నీ జీవితంలో నువ్వు చూచేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. చెయ్యి విడనాడే దేవుడు కాదు. తల్లి నిన్ను మర్చిపోవచ్చు, తండ్రి నిన్ను మర్చిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నాన్న వారిని ఎవరు ఆదుకొనకపోయినప్పటికీ కూడా నా దేవుడు నీకు తోడయుండి ఆయన నిన్ను కాపాడేటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చేంత బతుకు ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టి. మాట చదువుకున్నా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ఆమేన్. ఏమండి, ఈ మాటను, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవా ఈ సంవత్సరం నువ్వు నాతో మాట్లాడిన ఆ మాట, ఆ వాగ్దానము నీవు నెరవేర్చే అంతవరకు నన్ను విడవనాడనన్నావయ్యా అని మనము దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి దేవునితో మనము మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. బైబిల్లో మనం ఎక్కడ చూసినా ఎవరికి ఆపద వచ్చినా, దావీదుకి ఆపద వచ్చినప్పుడు ఏం చేసేవాడు? దేవునితో మాట్లాడేవాడు. యేసయ్యా అయ్యా ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకు నీవు సహాయం చేయట్లేదా, నాకు నీవు తోడుగా లేవా అని దేవుణ్ణి అడిగేవాడు నేరుగా. దేవుడే మాట్లాడేవాడు దావీదుతో. దేవుడు ఏం చేయాలని తలంచేవాడో అది దావీదు జీవితంలో దేవుడు జరిగించేవాడు. ఎందుకో తెలుసా? దావీదును ఏర్పాటు చేసుకున్నది దేవుడే, దావీదునకు అధికారం ఇచ్చింది దేవుడే, నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంది దేవుడే, నీకు కూడా వాగ్దానం ఇచ్చింది దేవుడే. రకరకాల వాగ్దానాలు, నువ్వు ఏదో వాగ్దానం తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఈ వాగ్దానం నాకు వచ్చింది, ఈ వాగ్దానం నాకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. కానీ ఆ వాగ్దానం కాదు, వ్యక్తిగతంగా నీ జీవితానికి ఈ సంవత్సరంలో
దేవుడు ఏ వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి. ప్రభువా, నువ్వేం చేయబోతున్నావు? నీ కార్యము కొరకు నేను ఎదురు చూస్తూ నమ్మకంగా నీ మాటకు లోబడి నేను పని చేసే వ్యక్తిగా నేను ఉండాలి. నాకు అలాగున నాయన నీ పని చేయనట్లుగా లోబడే యొక్క మనస్సు నాకు నేర్పించు అని ప్రభుని మనము అడగాలి. దేవుడు విస్తరింప చేస్తానని గడిచినటువంటి యొక్క ఆ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినాడు నాకు. ఈ సంవత్సరం కూడా దేవుడు ఇదే యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి స్థిరపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి పని విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయిననుకుని భయపడే ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబు ఏం చేశాడు? నిద్ర లేచిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభం చేసిన తర్వాత దేవుడు ఆయనకు అనేక విధమైనటువంటి యొక్క దర్శనము, దాని యొక్క భావమును, వాగ్దానాన్ని రకరకములైనటువంటి విధానములో యాకోబు నాకు దర్శనమందు, స్వరమందు దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు ఒక నిశ్చయతలోనికి వచ్చాడు. అరే, ఈ స్థలము నేను అనుకున్నటువంటి ఆషామాష స్థలము కాదు. ఈ స్థలము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న స్థలము, దేవుని మందిరము అని ఆయన ఏం చేశాడు? ఇక్కడ దేవుని ప్రసన్నత ఉన్నది, ఇక్కడ దేవుని మహిమ నిలిచి ఉన్నది అని యాకోబు తాను తలగడగా తల కింద ఏదైతే రాయిని పెట్టుకున్నాడో నిద్రించడానికి, ఆ రాయిని తీసి ఆ స్థలమందు ప్రతిష్ఠించి తైలముతో అభిషేకించి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. బేతేల్ అనగా దేవుని యొక్క ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క ఇల్లు. నీవు దేవుని ఇంటిలోనికి వస్తే నీ జీవితంలో నీవు సమృద్ధి అయిన పరిస్థితులను నీవు అనుభవించగలుగుతావు. దేవుని ఇంటిలోనికి రాకుండా నీ యొక్క ఇష్టమైన విధానంలో నీవు ఉన్నప్పుడు దేవుడు కూడా ఏమాత్రం నేను లక్ష్య పెట్టడు. ఆమేన్. నువ్వు ఎంత పాపము చేసినా నాకు ఏమి కావట్లేదు అని అనుకున్నట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని గ్రహించాలి. చాలామంది ఇలాగ అనుకుంటారు, నేను నిన్ను తప్పులు చేసినా నన్ను దేవుడు శిక్షించట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టేశాడు. మనుషుడు చేయి విడిచిపెట్టేస్తే పర్లేదు, ఎవరో ఒకరు ఆదుకుంటారు. కానీ దేవుడు చేయి విడిచిపెట్టేస్తే ఎవడు ఆదుకోలేడు. అందుకే యాకోబుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. బేతేల్లో దేవుని యొక్క సహాయాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన ఇంటిలో నీవు ఆయన యొక్క సహాయాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. ఆయన ఇంటికి వచ్చి నీవు ఆయనతో సమయం నువ్వు కలిగి ఉండినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఒక మహిమ నీ జీవితంలో కార్యాన్ని చేసేదిగా ఉండగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు తన జీవితంలో కలిగిన మొదటి అనుభవంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇది సామాన్యమైన స్థలము కాదు, ఈ స్థలములో దేవుని ప్రసన్నత ఉన్నది, ఈ స్థలములో దేవుని ప్రభావం ఉన్నదని యాకోబు ఏం చేశాడు? దేవునికి నమస్కారం చేసి ఒక ప్రతిజ్ఞ దేవునితో చేశాడు. నీవేం చేస్తున్నావండి? ఏదో పేరుకు వస్తున్నావు, వెళ్తున్నావు, వింటున్నావు, కూర్చుంటున్నావు, పోతున్నావు. దానివలన సమయము వ్యర్థమవుతుంది. నీకు ఇంకేదైనా పనులున్నా ఆ పనులు నీ సమయాన్ని వెచ్చించవచ్చు. అలా కాదు, ఈ సంవత్సరం నుండి ఒక నూతనమైనటువంటి ఒక ఒడంబడిక, ఒక తీర్మానం మనం దేవునితో చేయాలి. ప్రభువా, యాకోబునకు నీ వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో కూడా ఈ దినాన నూతన వాగ్దానాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభుని మనము అడిగేందుకు ఆసక్తిని మనం చూపించాలి. ఎవరు ఆశ కలిగి ఉంటారో దేవుడు వారికే ఏమండి వారి ఆశను దేవుడు తీరుస్తాడు, వారితో దేవుడు మాట్లాడగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. స్కూల్లో ఎవరు ఆసక్తి కలిగినటువంటి విద్యార్థి ఉంటారో, ఏ సందేహాలు వచ్చినా టీచరు
ఏం చేస్తారు? వెంటనే వాడికి ఆసక్తికి తగినట్లుగా వాడికి ఏదన్నా సందేహాలుంటే చెప్పడానికి ఇష్టపడుతుంది. అవునా? వాడికి ఇంకా అనేకమైన నూతన విషయాలు బోధించడానికి, వాడికి నేర్పించడానికి ఇష్టపడింది. అలా కాకుండా వాడు అసలు ఆసక్తే చూపకుండా ఉంటే మరి టీచర్ ఏం చేస్తుంది? అరే వీడు ఎప్పుడు ఇంతే, వీడితో మనం పెట్టుకుంటే సమయం అంతా వ్యర్థమవుతుంది అని ఏం చేస్తుంది? టీచర్ వారితో ఎక్కువ సమయాన్ని ఇవ్వదు. ఆసక్తి కలిగినటువంటి వారి దగ్గరికి ఆమె వెళ్ళి తన సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతుంది. అలాగే నీ జీవితంలో నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నీ ఆసక్తికి తగినట్లుగా ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 18వ వచనం, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతని స్థలమునకు బేతేల్ అను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు, తరువాత అది బేతేలుగా మార్చబడింది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మ్రొక్కుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు గడిచిన సంవత్సరం అంతా నీకు సహాయం చేసి నడిపించినాడు. మనం దేవునికి ఏమీ కూడా చేయలేదు. యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను కాపాడి క్షేమముగా నా తండ్రి ఇంటికి చేరిస్తే నాకు సహాయం చేసిన దేవునికి నా యొక్క 10వ వంతు నేను చెల్లిస్తాను అని దేవునితో ఒక ఒడంబడిక, ఒక తీర్మానాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి యొక్క దానిలో మనం దేవునికి చెల్లించడం అది నియమము. చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు ఈ విషయంలో. దేవుని నియమాన్ని కట్టడను మనము ఖచ్చితంగా చేసేవారముగా ఉండాలి. దేవుని నియమము, దేవుని ఆజ్ఞ రీతిగానే మనము పాటించాలి. యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నిబంధన వ్యక్తిగతమైనటువంటి ఒక విషయము. దేవా నాకు సహాయం చేస్తే నేను నీకు 10వ భాగం నేను చెల్లిస్తాను అన్నాడు. ఇంత చెల్లిస్తానని చెప్పలా. ఆయన ఆస్తిలో దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటాడో దానిలో నిరంతరము నేను దేవునికి చెల్లిస్తాను అని దేవునికి ఆయన ఒడంబడిక చేసుకున్నాడు. ఏమండి, దేవుడు నీకు చేసిన మేలులకు నువ్వు ఏం చెల్లిస్తూ ఉన్నావు దేవునికి? నేను దేవునితో అయ్యా ఇలాగ చెప్పాను, నాకు సహాయం చేస్తే నేను ప్రభువా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చాలా తీర్మానాలకే మనము ఉంటాం. కానీ వాస్తవికముగా మనం చేసే విషయంలో చాలా పొరపాటు కలిగిన వారముగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ వాడుతూ ఉన్నారు కదండి, కోల్గేట్ పేస్ట్. ఒక సందర్భంలో ఆయన చాలా దయనీయకమైనటువంటి పరిస్థితిలో ఉండి కంపెనీని స్టార్ట్ చేశాడు. కంపెనీని స్టార్ట్ చేసి చిన్నగా వ్యాపారం వృద్ధి అయ్యే కొద్దీ ఆయన దేవునికి ఇవ్వటం ప్రారంభం చేశాడు. మొదట ఆయనకు వచ్చిన 100 రూపాయల్లో కొద్ది కొద్దిగా దేవుడికి ఇస్తున్నప్పుడు దేవుడు బాగా విస్తారంగా ఆశీర్వదించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పాడు, అయ్యా నేను 1% నేను తీసుకుని మిగతా 90% నేను దేవునికి ఇవ్వటానికి నేను ఇష్టపడి నేను అలాగ చేస్తున్నందుకు దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తూ వచ్చాడు అని చెప్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే కృతజ్ఞత అర్పణగా మనము దేవునికి అర్పణను మనం ఎల్లప్పుడూ కూడా చెల్లించాలి. నీకు తోడై ఉండి నిన్ను కాపాడని నీ దేవునికి నువ్వేం చేయాలి? కృతజ్ఞత నువ్వు చెల్లించాలి. కానుకిస్తే కృతజ్ఞత అయిపోయింది అనేది కాదు. నీవు నిత్యము నిరంతరము దేవునికి అందుబాటులో ఉంటూ ఆయన నీ ద్వారా చేయనుద్దేశించిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలో చెల్లించాలి. గమనించమని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు దేవునితో ఒక మాట చెప్తాడు, అయ్యా నేను క్షేమముగా మా తండ్రి ఇంటికి వెళ్ళి మరలా ఈ స్థలంకు వస్తే
నాతో మాట్లాడిన వాగ్దానము నేను అనుభవించినప్పుడు నేను నీకు కృతజ్ఞత అర్పణ నేను చెల్లిస్తాను అని చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్థలంలో ఉండినప్పుడు ఎంత ప్రసన్నతతో దేవుడు ఎంత ప్రభావంతో యాకోబును దర్శించి ఉంటాడో గమనించమని కోరుతూ ఉన్నా. నీవు దేవుని ఇంటిలోనికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, ఈ ఉదయకాలము నేను నీ యొక్క మహిమతో నేను నింపబడాలి, నీ యొక్క ప్రభావముతో నేను నింపబడాలి. అయ్యా, నీ యొక్క ఆలయంలోనికి, నీ మందిరంలోనికి, నీ యొక్క గృహంలోనికి నేను వస్తూ ఉండగా ఈ ఉదయకాలం నాతో నీవు మాట్లాడు, నన్ను నీవు దర్శించని దేవునితో నీవు మాట్లాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, నీ ప్రతి బంధకములను అసమాధాన స్థితికి సమాధానము కలుగు చేసేది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, మనసు నెమ్మది లేకున్నటువంటి యొక్క వ్యక్తిని మనం గమనించినప్పుడు జక్కయ్య ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన చూచి ఆయనతో మాట్లాడి ఆయన పేరు పెట్టి పిలిచాడో సమస్తాన్ని విడిచిపెట్టేసి ఏమన్నాడు? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే మోసగించి తీసుకున్న వాడికి 4 రెట్లు నేను ఇస్తానని చెప్పాడు. అంటే ఎంత సంపాదించాడో వినండి. ఈ ఉదయకాలం దేవుని యొక్క ఇంటిలో ఉన్న సమృద్ధి నీవు చూడాలి అంటే మొదట ఆయన ఇంటిలోనికి రావాలి. ఆయన వాగ్దానం నీవు స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉండగలగాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మన వ్యక్తిగత జీవితంలో దేవుని గురించిన అవగాహన జ్ఞానమును కలిగి లేకుండా ఉంటే ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఈ నూతన సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా, నీ మందిరంలో నేను కనపడటానికి నాకు సహాయం చేయని మనం దేవుని అడగాలి. ఏదో ఒక వారం వచ్చి 4 వారాలు ఎగ్గొట్టి వెళ్ళిపోతే నో, దాని ప్రయోజనం ఏముండదు. మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేసాం. క్రిస్మస్కు ముందు 2 రోజులు వెళ్ళింది. ఎంతవరకు స్కూల్కి వెళ్ళిన ఒకరోజు ఒక అక్షరం నేర్చుకుంది, ఏ. ఎంతవరకు స్కూల్కి స్కూల్ అంటే ఏడుస్తుంది. ఏమండి, అట్లాగుంటే ప్రయోజనమా? ఏం లేదు, డబ్బులు దండగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వయసు తెలియని వయసు, కానీ వయసు వచ్చే కొద్దీ వారి యొక్క విలువ బాధ్యత ఏంటో తెలుసుకుంటారు. నీవు పేరుకే 10 సంవత్సరాల నుండి రక్షణ పొందిన వ్యక్తిగా నేను ఉన్నానయ్యా అని చెప్తావు, కానీ నీవు నిజంగా దేవుని మంచితనాన్ని జీవితంలో అనుభవించకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ ఉండదు, నష్టమే. ఏమండి, నష్టమే కదా. కనుక గమనించాలి, ఈ సంవత్సరం దేవుడు మనకు తోడయ్యుండును గాక. నీ వెళ్ళి ప్రతి స్థలం ముందు ఆయన కాపుదలను నీవు అనుభవించుదువు గాక. ఇంకా యాకోబుకి ఇచ్చిన వాగ్దానము, అయ్యా, 4 దిక్కులకు నేను నిన్ను విస్తరింపచేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినాడు. ఈ వాగ్దానము నీవు అనుభవించాలి అంటే నీవు మోడుబారిన స్థితిగా ఉండకూడదు. ఏమండి, ఎలాగుండాలి? ఫలభరితమైన విధానంలో నీవు ఉండాలి. గొడ్రాలైనటువంటి ఒక ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండకూడదు. ఇప్పటి వరకు ఫలం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉంటే ఈ దినం నుండి ఫలభరితమైన పరిస్థితులకి నీవు నడిపించబడినట్లుగా ప్రభు సహాయాన్ని నీ జీవితంలో కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫలభరితమైనటువంటి అనుభవాన్ని ఎవరు కలుగు చేస్తారు? ఎక్కడ నీవు చూడగలుగుతావు, ఎక్కడ అనుభవించగలుగుతావు అంటే దేవునితో నీవు సహవాసము కలిగి ఉండినప్పుడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లి, నా యందు ఎవరు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవునితో ఉండాలి, దేవునితో మన సహవాసం ఉండాలని అనుకున్నప్పుడు ఆయన కూడా నీతో ఉండాలన్న తలంపులోనికి వస్తాడు. ఆయన నీతో సమయాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడతాడు. అంతేకాని నీవు నీ సమయాన్ని నీ స్నేహితులకో నీ బంధువులతో వారితో గడపడానికి ఇష్టపడినప్పుడు, దేవుడు నీతో మాట్లాడి ఆయన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయన నీ యొద్దకు రావాలని అనుకున్నా నీవు ఇతర సహవాసంలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు రాడు, నీకు మేలు చేయడం, నీకు సహాయాన్ని నీవు చూడలేవు. కనుక ఈ సంవత్సరం మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని దేవుని యొక్క పనిలో ఉపయోగించేందుకు మనకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎంత నష్టమో మనకు వాటిల్లినా ఏమండి, ఆయనే ప్రతి పరిస్థితికి పరిష్కారి. ఆమేన్. అందుకే ఒక చక్కని పాట ఉంది కదా, యేసే నా పరిహారి, యేసే నా పరిహారి అనే ఒక చక్కని పాట దైవజనుడు రాశారు. ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని నష్టాలు కలిగినా యేసే నా పరిహారి కదా.
ప్రతి పరిస్థితిలో ఆయనే విమోచకుడిగా, ఆయనే తోడుండే దేవుడిగా ఉన్నాడు. ఈయనెవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఏమండి, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు నష్టాన్ని చవిచూచిన పరిస్థితులు ఉన్నాయేమో, కష్ట పరిస్థితులు నీవు చవిచూచిన విధానం ఉన్నదేమో. అయితే వాటన్నిటికీ పరిష్కారమైన ప్రభు యొద్దకు నువ్వు వస్తే నెమ్మదిని నీ మనసులో దేవుడు కలుగు చేస్తాడు. మతం అన్నటువంటి తలంపులో నీవు ఎంత మాత్రం ఉండకు. దేవుడు నీ యొక్క మనసులో నెమ్మదిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. సమాధానము ఏమండి వెల చెల్లిస్తే వచ్చేది కాదు, డబ్బుతో కొనేది సమాధానం కాదు. దేవుడు ఇస్తేనే నీ యొక్క హృదయంలో నువ్వు సమాధానాన్ని కలిగి ఉండగలుగుతావు. డబ్బుంటే సమాధానం ఉండదు, అసమాధానమే, భయమే. కానీ యాకోబుతో దేవుడు చెప్పాడు, అయ్యా ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళే స్థలంలో నేను నిన్ను కాపాడుతాను, మరలా నీవు ఈ స్థలంలోనికి వచ్చే వరకు నేను నీకు సహాయకుడిగా నేను ఉంటాను అన్నాడు. అతి యొక్క కృప భాగ్యం దేవుడు మనకి దయచేయునుగాక. ప్రభు తన మాటలు మనకు వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. అయితే తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్య, శివాధిపతి నీకే స్తోత్రాలు. ఉదయకాల సంబట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. వెచ్చబడినటువంటి వాక్యాన్ని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మాతో నీవు స్పష్టంగా సూటిగా మాట్లాడిన ప్రతి లేఖన భాగం బట్టి మీకు వందనాలు యేసయ్యా. నీ కనికరమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఒక క్షణం అందరము మోకరించి ప్రార్థిస్తాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాకు తోడైండు నాయన, నాకు సహాయం చేయి ప్రభువా, నాతో నీవు మాట్లాడే యేసయ్యా అని అడుగుదాం దేవుణ్ణి. అందరం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన, యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి, మనతో మాట్లాడండి. ప్రార్థన చేస్తాం ఒక క్షణం అందరం కూడా. దేవుని అడుగుదాం అందరం కూడా. యేసయ్యా ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని దర్శించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. వెతబడినటువంటి వాక్యం కొరకు మరి సహోదరేశ్వర ప్రార్థన చేస్తే అయితే అందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి వినాయన, సర్వలోకమంతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, కృపామయుడా, కృపగల తండ్రి, నీ పాదాలకు స్తుతులు. స్తోత్రము నాయన, నీకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. ఈ వాక్య ద్వారా మమ్మల్ని నడిపించేందుకు నీకు స్తోత్రములు, వందనములు చేస్తున్నారు. సహాయం చెయ్యి ప్రభువా. దేవసేవకుడు పాస్టర్ గారు, నాన్నగారి కుటుంబాన్ని దీవించు. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, సహాయం దయచేయి నాయన. కష్టాలుంటే తొలగించయ్యా, బాధలుంటే ఇడిపించు ఆయన. సహాయం దయచేయి తండ్రి, నీకు వందనములు చేస్తున్నాను ప్రభువా. తోడే ఉండు, నీడగా అండగా ఉండు ప్రభువా. నీ కృప దయచేయి తండ్రి, నీ రెక్కల కింద మధురపరచండి, సహాయం చేయండి యేసయ్యా. నీకు స్తోత్రములు, వందనములు చేస్తున్నాను ప్రభువా.
తండ్రి నాయన కూడొచ్చిన బిడ్డలను బట్టి వందనాలయ్యా. నాయన ఈ సంఘాన్ని దీవించండి, ఈ సంఘాన్ని ఎత్తిరింపు చేయండి నాయన. విస్తరింపుగా సహాయం దయచేయి. నీ మందిరం కట్టడానికి నీ గుప్పులు లిప్పు వాకిలి తెరువు నాయన. త్వరగా నాయన నీ మందిరంలో మేము పోవడానికి నీ కృప సహాయం చేయి తండ్రి నాయన. నీకు స్తోత్రములు వందనములు చేస్తున్నాను ప్రభువా. జ్ఞాపం చేసుకొని నా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ఆయన, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంగా ఉంచండి ప్రభువా. నీ సన్నిధిలో నడిపించండి తండ్రి నాయన. నీకు వందనాలు చేస్తున్నాను. గుడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి మంచి ఆరోగ్యం కలిగి, కృప కలిగి, దయగలిగి నీ నామాన్ని గణపరుస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. యేసయ్య మీ నామానికి వందనాలు నాయన. ఇంతవరకు నాయన నీ లేఖనముల ద్వారా యేసయ్య మా యొక్క హృదయమంతరంగంలోనికి నీ యొక్క మాటను మేము చేర్చుకోవడానికి అలాగున మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో నేను స్తుతించే కృప భాగ్యాన్ని యేసయ్య మా అందరికీ నీ దయచేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నారు. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మేము చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవ నీ యొక్క సన్నిధిని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయ కాలమున బిడ్డలు నీ యొక్క మాటలు వినియుండగా యేసయ్య వారి యొక్క జీవితాల్లో ఈ మాటలు మీరు స్థిరపరిచి ఫలభరితముగా సహాయం అనుగ్రహించమని మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ కృపను కోరుతూ యేసు నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. డౌన్లోడ్ చేయాలి, సేవ్ చేయి. రైట్. హల్లెలూయా.